Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా విషయాలు ఎక్కువ మాట్లాడరు. అదే ఇప్పుడు యాక్చువల్గా ఆయనతో పాటు ఏమైందంటే మైలవరంలో చదువుకునేటప్పుడు ఒక హిందీ మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టర్ ఏంటంటే నువ్వు బాగున్నావు, ఆర్టిస్ట్గా ట్రై అయ్యి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పారనమాట. ఓకే అది ఆయనకి మైండ్లో ఉంది. అప్పుడు ఈయన సక్సెస్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యారని తెలుసుకొని ఆయన్ని ఇంటికి పిలిపించుకున్నారు. ఆఫ్టర్ రిటైర్ మాస్టర్ కూడా ఏం చేయలేరు కదా ఊర్లో. ఓకే నా దగ్గర ఉండండి, మనం అలా సినిమాలకి వాటికి వెళ్తా ఉందాం అని చెప్పి ఆయనే కొంత అమౌంట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన తీసుకున్నారు. అలానే ఇంకా రెడ్డి గారు ఒక అతను ఉండేవాళ్ళు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి సోనబాబు గారు స్టార్టింగ్లో కొంత హెల్ప్ చేశారంట. ఓకే తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకొని మనోడు సక్సెస్ అవ్వలేదు అని చెప్పి అతన్ని కూడా తీసుకొచ్చి అతనికి కొంత అమౌంట్ ఇచ్చి అతనికి రూమ్ ఇచ్చి ఆయనతో పాటు ఉంచుకునేవాళ్ళు. ఈ ఏంటంటే వీళ్ళిద్దరు విషయాలు ఏంటంటే వీళ్ళు ముగ్గురు కంపల్సరీ కారులో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు పక్కకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి ఓ పక్కన కూర్చొని ముగ్గురు చిన్ననాటి విషయాలు కానీ లేకపోతే ఊరి విషయాలు కానీ వాళ్ళ ఊరి విషయాలు వీళ్ళ ఊరి విషయాలు కానీ అయ్యే ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు. సినిమాకి సంబంధించిన ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు, మనం ఎక్కువ స్ట్రెస్ అయ్యే పని ఉండదనే ఆలోచనతో ఆయన కొంచెం ఒంటరిగానే వీళ్ళతోనే కూర్చుంటారు అనమాట. ఇక ఇంపార్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేదా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సినిమాని గడప దగ్గరే వదిలేసి రావడం శోభన్ బాబు గారికి అలవాటు. అంతేనమ్మా, అంతే. ఇంటి దగ్గర కూడా ఎక్కువ అసలు మాట్లాడరు. ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ అడ్వాన్స్ చేయడానికి వచ్చినప్పుడు లేకపోతే కొత్త డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు, అంటే కొత్త సినిమాకి కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు గోదండారెడ్డి గారు చాలా సినిమాలు చేస్తుంటారు, మళ్ళీ కొత్త సినిమా చేసేప్పుడు కొత్త స్టోరీ కదా, జస్ట్ అప్పుడు ఆ సమయంలో మాత్రమే ఇంటికి సంబంధించినప్పుడు ఇంటి దగ్గర జస్ట్ తెలుసుకుంటారు. తెలుసుకొని ఫైనల్గా ఏం చెప్తారంటే ప్రొడ్యూసర్ కూడా మీరు నా బిజినెస్ అవన్నీ డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసుకుని మనం ఎంత బడ్జెట్ పెట్టగలం ఏంటి అనేది డిస్కస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. డైరెక్టర్ గారికి ఏం చెప్తారంటే ఈ స్టోరీ నా మీద నాకు ఎంతవరకు ఉపయోగపడుద్ది ఏంటి, ఫర్దర్గా ఈ సక్సెస్కి మీరు ప్లాన్ చేసుకుని ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అని అంతవరకే ఆయన చెప్తారు. మిగతాదంతా అవుట్లుకే అంటారు అనమాట. సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలి అని ఆయన ఎవరినైనా చూసి వీళ్ళు ఇలా అయిపోయారు మనం అలా అవ్వకూడదని ఎవరైనా చూసి అనుకున్నారా అండి? డెఫినెట్గా ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం పేర్లు చెప్పాలంటే సావిత్రి గారు, రాజనాల్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎండింగ్లో వాళ్ళ ఇబ్బందులు మనకి కంపల్సరీగా తెలుసు కాబట్టి ప్లస్ ఆయన పడిన కష్టం ఫస్ట్ తెలుసు. ఇప్పుడు నేను 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి 100 రూపాయల కోసం రాలేదని బాధపడ్డారు. వెళ్ళేటప్పుడు వెళ్ళి ఆనందం వచ్చినప్పుడు ఉండదు కదా, ఇవన్నీ మైండ్లో గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎక్కడైనా గ్యాప్ వస్తే మళ్ళీ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇంకా కష్టం. రేంజ్లో రాకముందు గ్యాప్ వచ్చినా మనకేం తెలియదు, ఎవరికి తెలియదు. ఒక రేంజ్ వచ్చాక గ్యాప్ వస్తే ఆ కష్టాన్ని ఎలా భరించాలి అనే భయంతో ఏంటంటే మ్యాక్సిమం ఆయన అవకాశాలు అలా వచ్చినాయి, డబ్బు అలా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ 90% సేఫ్లో పెట్టుకొని రిటర్న్స్ తీసుకోగలిగారు ఇది రిటైర్మెంట్ అయ్యానికి. సో మామూలుగా వచ్చిన ప్రతి హీరోలు అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారితో సహా రాజకీయాల్లోకో లేకపోతే ఇంక దేంట్లో అయినా వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించి అక్కడ గెలిచిన వాళ్ళు నిలబడ్డ వారు ఉన్నారు. ఈయన రాజకీయాల్లో కానీ అసలు ఇంక ఏ విషయం డైరెక్షన్లో కానీ దేంట్లోకి ఎందుకని వెళ్ళలేదు? ఆయన ఏమంటారంటే నేను అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను, భగవంతు దైవంలో హీరోకి సక్సెస్ అయ్యాను, దానికి సంబంధించి నేను దాన్ని ఎలా పికప్ చేసుకోవాలి, ఏ క్యారెక్టర్ వేస్తే ఏంటిది, మనం ఆ స్టోరీ మంచి స్టోరీ ఎలా చేయాలి దాని గురించి ఆలోచించేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి ప్రాపర్టీ విషయాల్లో కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయాం, ప్రశాంతంగా ఉన్నాం. మనం ఇప్పుడు పొలిటికల్కి వెళ్ళామనుకోమా, పొలిటికల్లో ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి. సినిమా ప్రొడ్యూసర్ అయ్యామనుకో, ప్రొడ్యూసర్గా ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇంక మనకి ఎందుకు అయ్యి ఇప్పుడు అది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సోనబాబు గారు యాక్చువల్గా ఏంటంటే ఆయనకి రిస్క్ ఇష్టం లేదు. దాంతో ఇప్పుడు రిస్క్ ఎందుకు ఇష్టం లేదనేది కూడా నేను 100% చెప్పగలను. సక్సెస్ అనేది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం రిస్క్లోకి ఎందుకు. ఇప్పుడు ఎవరైనా చెప్పాక ఇందాక కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా కూడా ఆయన దగ్గర ఆయనతో సినిమా తీయడానికి వచ్చినా కూడా నా మార్కెట్ ఎంత ఉంది ఏంటి, బడ్జెట్ ఎంత పెట్టగలుగుతాం, ఈ స్టోరీకి ఏ హీరోయిన్ అయితే బెటర్ ఉంటుంది, ఏ డైరెక్టర్ అయితే బెటర్ ఉంటుంది అన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని తర్వాత నాకు అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు అలా చెప్పేవాళ్ళు అంటే తర్వాత సోనబాబు గారితో సినిమా తీసాం, అరే మళ్ళీ ఫ్లాప్ అయిందే మనం లాస్ అయిపోయామనే భయం ఆయన గురించి అలా అనుకుంటారని కూడా ఉంటుంది అనమాట. రెండు సినిమా తీయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ చెప్పేది అంటే సెకండ్ ఇన్కమ్ ఏదన్నా ఉంటేనే తొందరపడి వచ్చినా మనకి భయం ఉండదు, ఇది ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా ఆ ఇన్కమ్ ఉపయోగపడుద్ది. అందుకనే ఇక్కడ నుంచి ఇక్కడ దిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ప్రొడక్షన్ మేనేజర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు, కొంతమంది అలా ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్లు అయ్యారు. ఇక్కడ ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఎక్కడ వాళ్ళు ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ లేకపోయినా కొన్ని రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్నాళ్ళు అలవాటు అయిన తర్వాత జాగ్రత్తలు తెలుసుకొని సినిమా తీయండి అనేవాడు అనమాట. ఓకే, మాట పరంగా మాత్రం ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవారు. ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ ఇది పెట్టండి ఇది చెయ్యండి అని చెప్తారు, కానీ నేను ఎవరికి హెల్ప్ చేయట్లేదు కాబట్టి ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోరేమో ఫ్యూచర్లో, నేను
అంటే బయట ప్రజలకి ఏం చేయట్లేదు కాబట్టి నన్ను గుర్తుపెట్టుకోరేమో, నేను రాజకీయాల్లో లేను, ఇంకా దేంట్లో లేను, సో మరి నన్ను ఎవరు పట్టించుకోరేమో నా ఆఖరి రోజుల్లో, ఇలాంటి భయం కూడా శోభన్ బాబు గారికి ఉండేదండి? లేదు, అసలు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను అని తెలిసిన నా ఫ్యాన్స్ అందరికి తెలుసు, నా రిలేషన్ తెలుసు, అందరికి తెలుసు. నేను నా దగ్గరికి వస్తే నేను చెప్పేది కూడా మంచిగా చెప్తాను తప్ప చెడు చెప్పను. నా గురించి తర్వాత తెలుసుకోకపోయినా నాకు ప్రాబ్లం లేదు. నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మంచి చెప్పాను. దానిలో కొంతమంది సక్సెస్ అయ్యారు, కొంతమంది అలా నార్మల్గానే ఉన్నారు. కాబట్టి దాని గురించి అసలు ఆలోచన ఉండేది కదమ్మా. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా తెలుసుకునేవాళ్ళు ఆయన. అక్కడ ఎస్ఎన్ రావు గారని ఒక మేనేజర్ ఉంటారు, ఓన్లీ ఫ్యాన్స్ని తో మాట్లాడటానికి. ఎందుకంటే ఆయన తెలుసుకుంటాడు ఈ ఫ్యాన్స్ ఎవరు, ఈ ఏ ఊరి నుంచి వచ్చారు, వివరాలని. ఒక మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ ఈయన వీరామని తెలిసిన తర్వాత అతను ఏదన్నా స్వీట్ బాక్స్ కానీ దండలు కానీ తెలిస్తే వెంబడే చెప్పేస్తారు, నానా ఇది నువ్వు ఇంటికి తీసుకెళ్ళు. ఇప్పుడు నా దగ్గరికి నువ్వు వచ్చావు అభిమానంగా, కానీ నువ్వు ఇది మీ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు సంతోషపడతారు పిల్లలు. నువ్వు కష్టపడి తెచ్చావో ఎలా తెచ్చావో నాకైతే తెలియదు. నువ్వు నెక్స్ట్ వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరికి నువ్వు బాక్స్ తీసుకురావద్దు, నువ్వు తీసుకురాకపోయినా నేను మాట్లాడతాను అంటే. ఎందుకనే వాళ్ళు అంటే నువ్వు మిడిల్ క్లాస్ అని ఆయన మనసులో తెలుసు కానీ వాళ్ళతో అనరు. ఈయనే ఆయన గ్రహించి అలా చెప్తా ఉంటారు. ఇంకోటి కూడా సక్సెస్ అయినప్పుడు ఎంతో మంది మన దగ్గరికి వస్తూ ఉంటారు. సక్సెస్ అయినప్పుడే ఈ స్వీట్ బాక్సులు కానీ దండలు కానీ వస్తాయా, సక్సెస్ కానప్పుడు ఏమి ఎవరు కనపడరు. రెండోది మన గేట్ దగ్గర వెయిట్ చేసిన వాళ్ళు కూడా, ఇది చాలా గట్టిగా మన గేట్ దగ్గర వెయిట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ గేట్ దగ్గరికి వెళ్తే మనం రాణిస్తారో లేదు కూడా తెలియని ఇండస్ట్రీ ఇది. అందుకని ఏంటంటే మనకు అవకాశం వచ్చినప్పుడు మనకు మనం నిలబడపోతే మీరు తర్వాత ఆర్థికంగా ఇక ఉండాలి అనుకుంటేనే. ఇప్పుడు మనం ఈ సినిమా ప్రపంచం నుంచి బయటకు వెళ్ళిపోవాలంటే ఎక్కడైనా బతకొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఉండాలంటే నిలదొక్కుకోవాలి, ఈ గ్యాప్ని మనం తట్టుకోవాలి. అందుకని దానికి ఎప్పుడు జాగ్రత్త చెప్పేవాళ్ళు అనమాట. ప్రతిసారి దాని గురించి ఆలోచించేవారు కదా, గ్యాప్ వస్తే ఏం చేయాలి, గ్యాప్ వస్తే ఏం చేస్తారు. అవును, అందుకని ఇంకోటి చెప్తాను మీకు. ఇప్పుడు వీరాభిమానులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వచ్చినప్పుడు కూడా ఇలా చెప్పబట్టి, ఇప్పుడు కర్నూలులో సుధాకర్ అని ఆయన విగ్రహం, ఆయన విజయ్ గారు అని ఆయన, అందరు కలిసి 2-3 కలిసి విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టిన తర్వాత నేను వాళ్ళు కలిసినప్పుడు కానీ రాజమండ్రిలో శ్రీనివాస్ గారని, ప్రసాద్ గారని, సోమబాబు సేవా సమితి వాళ్ళు విగ్రహం పెట్టారు. అలానే మళ్ళీ విజయవాడలో పెట్టారు. అప్పుడు నేను అడిగేవాడిని, మరి ఏందమ్మా మీకు ఎంత అభిమానం, అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఏంటని అడిగేవాడిని. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పేవారు, సోమబాబు గారు మాకు ఏమి ఇచ్చారని కదయ్యా, మీకు ఇండస్ట్రీలో మీ వాళ్ళు మీకు ఎలా చెప్పారో మేము ఫ్యాన్స్గా వచ్చినప్పుడు మాకు ఇలా జాగ్రత్త పడని చెప్పారు. యాజ్ మేము ఆయన మాటని ఈరోజు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేము మాకు ఆయన చేసిన సహాయానికి కానీ మంచి మాటకి గుర్తుగా మేము ఆయన విగ్రహాలను మేము పెట్టుకుంటున్నాము అని చెప్పారు. బహుశా నేను 4-5 విగ్రహాలు పైన ఉన్నాయి, పెద్ద విగ్రహాలు, చిన్నవి కూడా చాలా ఉన్నాయి. మరి ఏమీ చేయకపోయినా అభిమానులు మరి ఎందుకు ఉన్నారో మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకోటి చెప్పాలమ్మా, తర్వాత ఇంటి దగ్గర మద్రాసులో కూడా సోమరావు గారి బాబు పెట్టాడు, కన్వర్జేష్ గారు వాళ్ళ ఇంటి దగ్గర. ఈ రోజు నిజం చెప్పాలంటే అక్కడ అన్ననగర్కి వెళ్ళే దారిలో ఉంటుంది మేతా నగర్, గూగుల్లో కూడా ఆ అడ్రస్ సోమబాబు విగ్రహం అనే అడ్రస్ అడ్రస్గా అలా నిలబడిపోయింది. అక్కడ ఆటో వాళ్ళకి కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థం కాదు మేతా నగర్ అంటే. సోమబాబు విగ్రహానంలోనే ప్రజెంట్ ఇప్పుడు అర్థమైపోద్ది. దాన్ని గూగుల్లో కూడా ఎక్కించారంటే ఆ విగ్రహానికి ఎంత విలువ ఉందో మీరు చెన్నైలో ఆలోచించండి. నిజంగా ఆయన గురించి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ మధుర జ్ఞాపకాలు కానీ, ఆయనతో ఉన్న సన్నివేశాలు కానీ, సందర్భాలు కానీ మీరు చెప్తుంటే ఒక్కసారి మేము కూడా ఆయనతో పాటు జర్నీ చేసిన ఫీలింగ్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్. ఆయన గురించి ఇన్ని విషయాలు వివరంగా మాకు చెప్పినందుకు ధన్యవాదములు. మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా. డ్రీమ్ వారికి కూడా థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.